ఏడవ తరగతి తెలుగులో చాప్టర్ నంబర్ 11 స్త్రీలు పొంగిన జీవనగడ్డ. రాయప్రోలు సుబ్బారావు. బొమ్మను చూడండి, ఆలోచించడం, మాట్లాడండి. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది ప్రశ్నలు పై వాక్యంలో దేని గురించి చెప్తున్నాయి? దేశం పట్ల ఎటువంటి భావనతో ఉండాలి? జాతి గౌరవం నిలపడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈ గేయాన్ని ఎవరు రచించి ఉండవచ్చు? రాయప్రోలు సుబ్బారావు గారు. భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం, సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దశ దిశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. ఇతని మాత్రా ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. కవి పరిచయం. భావ కవిత్వానికి పేరెన్నిగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గాగర్లపడ గ్రామం జన్మించాడు. తృణ కంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలు రచించాడు. రమ్యలోకం, మాధురి దర్శనమైన రాసిన లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు సుబ్బారావు అడుగడుగున కనిపిస్తాయి. భారతీయ సాంస్కృతిక వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాంగ్మయం, ఉపనిషత్తులు సమాజానికి దివ్య మార్గదర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్యరీతిలో అత్యంత ప్రసిద్ధికెక్కాయి. భారతీయ చారిత్రక వారసత్వం మన దేశపు ఘనత ఎంత విశిష్టమైనదో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. స్త్రీలు పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయు, వరిలినది ఈ భరతం ఖండము, భక్తి పాడర తమ్ముడా. స్త్రీలు అంటే ఏంటంటే సంపద. ఇక్కడ సంపద. పొంగిన జీవగడ్డయు, పాలు పారిన భాగ్యసీమయు, వరిలినది అంటే వర్ధిల్లినది ఈ భరతఖండము, భక్తి పాడర తమ్ముడా. వేదశాఖలు వెలిసినిచ్చట. వేదశాఖలు అంటే దాదాపు 1180 ఉంటాయి. ఆది కావ్యం అంటే రామాయణం, బలరనిచ్చట. బాధరామాయణ అంటే వ్యాసుడు రచించాడు పరమ ఋషులకు బాధరామాయణుడు. పాదు అంటే ఇక్కడ మూలం. పాదు అంటే ఏంటంటే మూలం. విపిన బంధుర వృక్షవాటిక, ఉపనిషన్మదు ఒలికెనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమలత మీదే తమ్ముడా. విపినం అంటే ఏంటంటే అడవి. బంధుర అంటే దట్టమైన. ఉపనిషన్మదు అంటే పక్కన కూర్చోవడం, వేదాలు, ఉపనిషత్తులు వేదాలు చెప్పడం, 108 వేదాలు చెప్పడం. ఒలికెనిచ్చట విపుల తత్వము, విస్తరించిన విమలతల అంటే స్వచ్ఛమైన మిదే నేల అంటే విమలతల స్వచ్ఛమైన నేల తమ్ముడ. సూత్రములు శుద్ధవాసన, క్షాత్రయుగముల శౌర్య చండిమ అంటే క్షాత్రములు అంటే ఏంటంటే రాజులు, శౌర్యము అంటే వాడి, చండిమ అంటే వాడి. చిత్రదాస్యము చరిత్రంలో చెరిగిపోయే చెల్లెల, మేలి కన్నేర మేళవించి, రాలు కరగక రాగమెత్తి, తీయని భావి భారత పదము పాడరు తమ్ముడా. ఇది ఇలాగే నవరసంలో ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనము ఇవి చేయండి, అర్థం చేసుకోండి. తర్వాత ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని ప్రతిస్పందించండి. ఈ భావం. మన దేశం వేదాలకు పుట్టినిల్లు. కాకతీయ యుద్ధ నైపుణ్యం, లేత మాటలు చెవులకింపుగా. ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, నవరసాలు నాట్యమాడాయి. స్వీయ రచన. ఇప్పుడు మనము సృజనాత్మకత, పదజాల వినియోగం చూద్దాం. పదజాల వినియోగం. గీత గీసిన పదాల అర్థం రాయండి. విపినం అంటే ఏంటంటే అడవి. విపినం అడవి, అరణ్యం. భూతలం అంటే భూమిపైన ఉపరితలం. ఉగాది పచ్చడి 6 నెలల మేళవింపు కలయిక కూర్చు. తేనెటీగలు మధువులు అంటే ఏంటంటే తేనెటీగలు ఏం చేస్తే తేనె. గీత గీసిన పదం సమానార్థకాన్ని ఇచ్చేది. అధిక సంపదలు కలిగిన వారికంటే గుణవంతులు గొప్ప. సంపదలు అంటే స్త్రీలు అంటే భాగ్యం. సంపద అంటే స్త్రీలు కాదు. మన దేశం చాలా సంవత్సరాలు బ్రిటిష్ వారి కింద బానిసతనం అంటే దాస్యం చేశారు. మంచివారిని గొప్పవారిని అంటే క్రాంత హృదయులు. వేసవికాలం ఎండ వేడిగా అంటే
కింద ఇచ్చే అర్థాన్ని చెప్పదాలని రాయండి, వాటికి గుర్తించని రాయండి. విపిన అంటే అడవిలో క్రూర జంతువులు ఉంటాయి. ఈ అరణ్యాల్లో మునులు నివసిస్తారు. ఈ ధరణి ఎందరో వీరులు జన్మించారు. ఈ నేల గొప్పవారిని సేవలు చిరస్థాయి అంటే చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని ఎల్లప్పుడూ గుర్తించాలి అంటే ఎల్లప్పుడూ. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యం చదవండి. ఏ రకమైన వాక్యాలు గుర్తించండి. ఈ శిల్పం ఎంత అందంగా ఉందో ఆశ్చర్యార్థకం. పని త్వరగా పూర్తి చేయాలి. విద్యార్థక వాక్యం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? చుట్టాలు ఎప్పుడు వస్తారు? క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? ఈ పుస్తకం విల ఎంత? ప్రశ్నార్థకం. పాఠం అందరూ చదువుకొని రండి. విద్యార్థక వాక్యం. మీరు నా నుండి తెలుసుకోండి. విద్యార్థక వాక్యం. క్రింది వాక్యం చదువు. వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను. మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి అంటే ఈ 3 వాక్యాలు ఒకరు ప్రార్థిస్తున్నట్లు ఉంది కాబట్టి ప్రార్థనా వాక్యం. నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను అంటే సామర్థ్యం గురించి తెలుపుతుంది కాబట్టి సామర్థ్యం తెలియచేసే భావం సామర్థ్యార్థకం. అతడు వస్తాడు రాడు, రేపు వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో అంటే సందేహం. జరుగుతుందో లేదో ఉన్నది కాబట్టి సందేహం. చుట్టాలు ఎప్పుడు వస్తారు? సందేహం. ఇక్కడ పుస్తకం విల ఎంత? ఈ చుట్టాలు ఎప్పుడు వస్తారు అనేది సందేహగా వాక్యం. లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళవచ్చు. ఈ వాక్యాలు అనుమతి ఇస్తున్నట్లుగా ఉన్నది కాబట్టి అనుమత్యార్థక వాక్యం. అంటే ఏదైనా ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని అంటే లోపలికి వెళ్ళండి, కొద్దిసేపు టీవీ చూడవచ్చు, మీరు వెళ్ళొచ్చు అనుమతిస్తున్నాడు. ఇతరులను ఎగతాళి చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్రపోదు. ఈ వాక్యాలు ఆయా పనులకు చేయవద్దని చెబుతున్నాడు, నిషేధిస్తున్నాడు కాబట్టి నిషేధార్థక వాక్యం. ఒక పని చేయవద్దని నిషేధించే అర్థాన్ని నిషేధార్థక వాక్యం మనము తెలుసుకున్నట్లయితే ఇక్కడ కూడా విరామ చిహ్నాలు కింది వాక్యం అవసరమైన చోట విరామ చిహ్నం ఉంచని ఏ రకమైన వాక్యాలు వస్తాయో అట్లా అనుకోకండి నిషేధక వాక్యం. నేను చెప్పింది విన్నారో లేదో సందేహం. ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో సందేహం. మీరు ఎప్పుడైనా రావచ్చు, అనుమతిస్తున్నాం, మీరు ఇష్టం, మీరు ఎప్పుడైనా రావచ్చు. అనుమతి లేకుండా లోనికి రావద్దు, నిషేధం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, అనుమతిస్తున్నాడు, మీరు వెళ్ళండి, భోజనానికి వెళ్ళండి. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థకం. మనసు పెట్టి వినండి, విద్యార్థక వాక్యం. మనసు పెట్టి వినండి. ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం భారతదేశానికి మాత్రమే ఉంది. ఆర్ నాట్ టైన్ బి.